హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా అమ్మ పప్పుచారు వండాను, సెంటర్కి వెళ్ళి ఏమైనా కర్రీస్ తెచ్చుకో అంది ఫ్రెండ్స్. డైలీ కర్రీ పాయింట్స్లో కర్రీస్ తిని తిని బోర్ కొట్టి ఇంకా లాభం లేదని మార్కెట్కి వెళ్ళి హాఫ్ కేజీ చికెన్ తెచ్చేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా చికెన్ ఫ్రై చేసుకుందామని ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. నేను కట్ చేసింది ఒక ఉల్లిపాయ అయినా అది కట్ చేసేలోపు నా ఒంట్లో ఉన్న నీరంతా కళ్ళలో నుండి వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయలని వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు హీట్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయాక మనం 5 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న చికెన్లో కొద్దిగా కల్లుప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనం ఉడికించుకున్న చికెన్లో కొద్దిగా కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని నీరంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. నీరంతా ఇంకిపోయాక పైన కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకొని కలుపుకుందాం. లాస్ట్గా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడైతే మన వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పప్పుచారు, చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అంతేకాకుండా మీ ఊర్లో కిలో పచ్చిమిర్చి రేట్ ఎంతో కామెంట్ చేసేయండి. మా ఊర్లో అయితే కిలో 200 చెప్పారు ఫ్రెండ్స్. ఆ రేటు వినంగానే మిరపకాయ తినకుండానే నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇంకా లేట్ చేయకుండా మనం చేసుకున్న చికెన్ ఫ్రైని కొంచెం రైస్లో పెట్టుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మా అమ్మ చేసిన పప్పుచారులో చిన్న చికెన్ ఫ్రై ముక్క పెట్టుకొని తిన్నా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఇంటి ముచ్చట్లు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.